హాయ్ అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా డేస్ తర్వాత మళ్ళీ వ్లాగ్లో అయితే వచ్చేసానమాట. చాలా డేస్ ఏంటి అంటే జలుబు చేసిందండి. కొంచెం పండగ పనులు అవన్నీ ఉండడం వల్ల కుదరలేదు. ఆ జలుబు వల్ల వాయిస్ కూడా అసలు లేకపోయే. సో అందువల్ల నేను వ్లాగ్స్ అయితే షూట్ చేశాను, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే కుదరలేదు. సో అందుకని కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము పండగకు ముందు ఈ వీడియో, బక్రీద్కి ముందు అనమాట ఈ వీడియో అయితే. ఇంకా మేము ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఓ డేకు కొంచెము అంటే ఒక బెడ్రూము అలా అలా చేసుకుంటూ, హాల్ ఒక రోజు అలా చేసుకుంటూ, మా వారు పెయింటింగ్ వేసింది కూడా మీతో షేర్ చేశాను కదా. సో అవన్నీ అయ్యేసరికి కొంచెం ఆ టైం అయిందనమాట. ఇంకా షాపింగ్కి బయలుదేరాము. దానికంటే ఒక చిన్న క్లిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇదేంటంటే మా అమ్మాయి బర్త్డే రోజు అనమాట. బర్త్డే రోజు వాళ్ళ డాడీ తనకి వాచ్ గిఫ్ట్ ఇచ్చారు. రెడ్ కలర్ వాచ్ అనమాట. తనకి చాలా నచ్చింది అసలు ఆ వాచ్. తన సంతోషం చూడండి. అంటే మా అమ్మాయి బర్త్డే వచ్చేసి మే 19, నాదేమో మే 17, 2 days గ్యాప్లోనే అనమాట. సేమ్ డే అయ్యేది, బట్ అవ్వలేదు. దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానులేండి ఎప్పుడైనా. సో ఇంకా దాని తర్వాత ఇంకా మేము పండగ పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఒక డే ముందు ఇంకా షాపింగ్కి అయితే వచ్చాము. నేను, మా వారు, మా పెద్దమ్మాయి. మా చిన్నమ్మాయి లేదనమాట. తను వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంట్లో ఉంది, పిడుగురాళ్ళలోనే. పండగప్పుడు వస్తాను అని చెప్పింది. మా ఆడబిడ్డ వాళ్ళకి కూడా ఇన్వైట్ చేసాం మేము. పండగ రోజు కుర్బానీ ఇస్తున్నామని చెప్పేసి అందరినీ ఇన్వైట్ చేసామన్నమాట, మా వాళ్ళని. ఇంకా వాళ్ళతో పాటు వస్తాను మమ్మీ నేను కూడా. అక్కడ ఆడుకోవడానికి పిల్లలు ఉన్నారండి, మెయిన్ అది అనమాట. మా ఇంటి దగ్గర అంటారా అంతగా ఉండరు కదా. సో అందుకని తను ఇంకా అక్కడ ఉండడానికి ఇష్టపడింది. సరేలే, నాకు కూడా ఇంట్లో పనులు అయితే ఈజీగా, తను ఉంటే కొంచెం అల్లరి చేస్తూ ఉంటుంది కదా. సో అందుకని అనమాట. మా పెద్దది నాకు కొంచెం హెల్ప్ చేసిద్ది అన్న దాంతో తను నా దగ్గరే ఉంది. సో మేమైతే ఇంకా మా ఫర్నిచర్ షాప్కి అయితే వచ్చేసాం. ఎందుకు అంటే ఇంటి కోసం కాట్ తీసుకుందాము కింగ్ సైజ్ది అని చెప్పేసి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే చాలా వరకు అర్థమై ఉంటుంది. మేము మా బెడ్రూమ్లో బెడ్ వేసుకొని పడుకుంటాం కింద. సో ఇంకా పిల్లలైతే పెద్దగా అయిపోయారు కదా, ఇంకా మంచం తీసుకుంటే బెటర్ అనిపించింది మాకైతే. సో మాదైతే కింగ్ సైజ్ అనమాట. నా మ్యారేజ్లో నాకు ఇచ్చింది డబుల్ బెడ్, అదేమో నేను పిల్లల బెడ్రూమ్లో పెట్టేశాను. దానికి కూడా మ్యాట్రిక్స్ తీసుకోవాలి, అది నేను తర్వాత తీసుకుందాం అని చెప్పేసి ఇంకా అది కూడా చూసాము. బట్ మాకు అక్కడ అంత ఏం మాకు బడ్జెట్లో లేదు, అండ్ క్వాలిటీ కూడా నాకు అంతగా ఏం అనిపించలేదు. మాకు ఆన్లైన్లోనే బాగుందనమాట. మేము ఫస్ట్ కింగ్ సైజ్ది కూడా తీసుకున్నాము. బెడ్ వచ్చేసి ఆర్థోపెటిక్ సంథింగ్ ఏదో పేరు ఉంది దాన్ని, నేను క్లారిటీగా మీతో నెక్స్ట్ టైం ఆ బెడ్ మేము తీసుకున్నప్పుడు మీతో చెప్తానులేండి. సో అదే తీసుకుందాంలే, ఇక్కడ వద్దు అంతగా నచ్చలేదని చెప్పేసి ఇంకా మేము తీసుకోలేదు. ఇంకా కాట్ అయితే చూస్తున్నాము, మంచం. ఇంకా మాకు కింగ్ సైజ్ కావాలి. సింపుల్లో చూద్దాము, స్టోరేజ్ అదేమీ వద్దులే, యాక్రాలిక్ సంథింగ్ ఏదో ఉందన్నమాట స్టోరేజ్వి. ఇంకా మనకు అవసరం లేదు కదా, మనకు కబోర్డ్స్లో అవన్నీ సరిపోతాయి, మాకు అవసరం లేదని చెప్పేసి మేము వితౌట్ స్టోరేజే తీసుకుంటున్నాం అనమాట. ఇంకా అదే చూస్తున్నాం ఏ వుడ్ మంచిది. టేకు మంచాలు ఉన్నాయంటే అవి లేదు, చేయించుకోవాలి, ఇక్కడ చేయరు అని చెప్పేసి చాలా తతంగా ఉందని చెప్పారు. సరే నో ప్రాబ్లంలే, ఇవి బాగానే ఉంటాయి కదా, ఇది ఇంజనీరింగ్ వుడ్ అంట. సో ఇవి బాగానే ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నా ఇంకా. సో ఇవే తీసుకుందాము, మంచిగా కనిపించడం కూడా సింపుల్గా అండ్ క్లాసీగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా తీసుకున్నాం అనమాట. ఇవి చూడండి ఇలా ఉన్నాయి అనమాట స్టోరేజ్ మొత్తం. ఇంకా మనం ఇంకా అవసరం లేదనుకున్నాం కదా, ఇంకా వదిలేసాను అనమాట. ఇంకా దాని తర్వాత మేము ఇక్కడేనమాట తీసుకుంది. మన దివాన్ మంచం ఇవన్నీ మేము ఈ షోరూంలోనే తీసుకున్నాము, బాగానే ఉన్నాయని చెప్పేసి ఇక్కడే తీసుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్ చేసేసుకున్నాం కాటు. ఇంకా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా షాపింగ్ ఉంది కదా మనకి, గ్రాసరీ షాపింగ్, కొంచెం మా వారి షర్ట్ తీసుకోవడం ఇవన్నీ ఉన్నాయి అనమాట కొన్ని. ఇంకా అవి మేమైతే ఫైనల్ చేసేసి బిల్ కట్టేసి వచ్చేసాము. ఎంత అయింది ఏందనేది నేను వీడియో ఎండింగ్ వరకు చూడండి, చెప్తాను నేను ఏది తీసుకున్నాం ఏంటి అనేది. ఇంకా దాని తర్వాత ఇంకా మాకు అప్పటికే 2 అయిపోయింది. అసలు ఆ రోజు ఎండ విపరీతంగా ఉంది. ఇంకా సరే ఫుడ్ మస్తు ఆకలేస్తుందని చెప్పేసి ఇంకా అక్కడ ఉన్న రెస్టారెంట్కి బాబాయ్ హోటల్ అని చెప్పేసి ఒక హోటల్ ఉందన్నమాట. చాలా మంచిగా
ఉంది ఫుడ్. మేమైతే వెళ్ళలేదు కానీ తెప్పించుకున్నాం అనమాట. బాగుంది ఫుడ్. సో అక్కడ తిందామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా మా వారు దమ్ బిర్యానీ తిందాం అనుకున్నారు, బట్ అక్కడ లేదు. ఇంకా మేమైతే అక్కడ రోటీ అంటే బటర్ నాన్ ఆర్డర్ చేసుకున్నాం. దాంట్లోకి మేము బటర్ పన్నీర్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. చాలా టేస్టీగా ఉంది, బాగుందనమాట. మంచిగా అనిపించింది టేస్ట్ అయితే మాకు. ఇంకేమైనా తీసుకుందామా అని చూసాం కానీ చాలా వరకు లేవంట అక్కడ. మా వారు అడిగిన ఐటెం కూడా లేదు అక్కడ. అందుకే మా వారు కొంచెం సాడ్గా కూర్చున్నారు, అబ్బా నేను అడిగింది లేదు అని చెప్పేసి. మేమైతే మాకు కావాల్సినవి అయితే మాకు దొరికాయి. నేను మా అమ్మ అయితే మంచి హ్యాపీగా తినేస్తున్నాం. మాదే వచ్చింది ఫస్ట్, మేము తినేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఉంది అన్నారు, తర్వాత అయిపోయింది అని చెప్పారనమాట. ఇంకా ఆయన అయితే సాడ్గా కూర్చున్నారు చూడండి, అబ్బా అయిపోయింది అని చెప్పేసి. ఇంకా సర్లే పర్లేదు, ఇంకా ఫ్రై బిర్యానీ ఉందంట, ఇంకా అది తిను చెప్తే ఇంకా సరే అని నవ్వుతున్నారు అనమాట. అది సాడ్గా కొంచెం సాడ్ ఫేస్ పెట్టు బావా మన వీడియోలో అంటే ఇంకా ఆయన అలా పెట్టారు. ఇంకా అదనమాట. ఇంకా సో ఇంకా దాని తర్వాత మేము కావాల్సింది మేము ఆర్డర్ చేసుకొని మంచిగా తినేస్తున్నాం. ఫుడ్ అయితే టేస్టీగా అనిపించిందండి, నిజంగా చాలా మంచిగా అనిపించింది. మేమేమో హాఫ్కి ఎక్కువ ఫుల్కి తక్కువ అనమాట, అట్లుంటుంది మా ఫుడ్ అయితే. ఇంకా మేము తినేసాము, అక్కడ మిగిలిపోయి కూడా ఉంది చూడండి. అసలు అంతే తింటామండి, ఎక్కువగా తినాలనుకుంటాం బట్ అంతా మాకు ఎక్కదనమాట, తక్కువ తింటాం మేము. సో అది ఇంకా దాని తర్వాత వాళ్ళు ఫింగర్ బౌల్ ఇచ్చారు, ఇంకా దాంతో మేము క్లీన్ చేసుకున్నాము. ఈ సిస్టమ్ అనేది మన పల్నాడు ఏరియాలో చాలా తక్కువైపోయింది అనమాట. మా ఏరియాలో అయితే ఇవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రెస్టారెంట్లో ఇవ్వట్లేదు అనమాట. ఇంకా మనమే వెళ్ళి ఎక్కడ షింక్ ఉందో అక్కడ ఇక్కడ మాత్రం బాగుందనమాట. ఈ బాబాయ్ హోటల్లో మంచిగానే మనకి సర్వ్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా దాని తర్వాత మేము ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. ఏంటంటే మా వారు ఒక షర్ట్ తీసుకుంటా అన్నారు. సో దానికోసమే చూస్తున్నాం అనమాట. నేను మా అమ్మాయి ఒకటైతే సెలెక్ట్ చేసామండి. అదేమో అది వద్దులే, అది కాస్ట్ ఎక్కువ ఉంది, ఇది అంది అది ఉంది అనుకుంటూ ఏదో వాళ్ళకి నచ్చింది ఆయన చూశాడు, బట్ మాకైతే నచ్చలేదు. అది ఇక్కడ నచ్చలేదని చెప్పి కూర్చున్నాం అనమాట. లేకపోతే ఇట్లా క్లాత్స్ ఉన్నాయి కదా బావ, క్లాత్ కుట్టించుకుందాం అన్న. లేదులే నేను తీసుకోను క్లాస్, వేరే షాప్లో చూసుకుందాం. మేము చెన్నైకి వచ్చామన్నమాట. చెన్నై షాపింగ్ మాల్లో మాకు అసలు ఏం బాగాలేదండి, ఒక్క షర్ట్ బాగుంది. ఆ ఒక్కడి కూడా మా బావ వద్దన్నారు. అంతగా మంచిగా లేవు, మరి స్టాక్ ఇంకా రాలేదేమో మరి తెలియదు మనకి. అంటే బక్రీదే కదా, అంత ఏమి ఉండదు అనుకుంటా. ఇంకా తర్వాత జీవి మాల్లో చూద్దాంలే వేరే దాంట్లో, ఇంక ఇవి నచ్చినప్పుడు వద్దు అని చెప్పేసి ఇంకా బయలుదేరి. నచ్చినప్పుడు తీసుకోవడమే బెటర్ అండి. తీసుకొని అది వేసుకునేటప్పుడల్లా నచ్చలేదు అనుకోవడం కంటే వేరేది నచ్చిందే వేసుకోవడం బెటర్. ఇంకా వెళ్ళాం జీవి మాల్లో. ఇంకా అక్కడ కూడా కలెక్షన్ లేదు అసలు, చాలా తక్కువ. మాకు కావాల్సిన కలర్స్ కూడా లేవు. ఇంకొక షర్ట్ కనిపించింది, సో ఇంకా అదొక్కటి తీసుకున్నారనమాట. ఇంకా అది బాగానే ఉంది, మాకు నచ్చింది కూడా, ఆయన సైజ్కి తగ్గట్టు బాగా సెట్ అయిపోయింది. సరే ఇది తీసుకో బావా అని చెప్తే ఇంకా అదొక్కటి తీసుకుంటున్నారనమాట. ఇంకా అక్కడ కూడా కాస్ట్ ఏంటి అది అంటే షర్ట్ ఒకప్పుడు మా బావ మంచిగానే తీసుకునేవాడండి, బ్రాండెడ్ అవి ఇవి. బట్ ఇప్పుడు ఈ ఫ్యామిలీ వచ్చిన తర్వాత కొంచెం ఆలోచిస్తారనమాట. క్లాత్స్కి ఏమన్నా ₹1 పెట్టాలన్నా ఆలోచిస్తారు. ఇంకా మేమైతే ఏం షాపింగ్ చేయలేదు, మీకు చెప్పాను కదా ఆల్రెడీ. మేము రంజాన్ అప్పుడే నేను మొత్తం షాపింగ్ చేసేస్తానండి, ఏం చెయ్యను. మేమైతే ఏం షాపింగ్ చేయలేదు, నేను పిల్లలు మాకు ఆల్రెడీ ఉన్నాయి. ఓన్లీ మా బావ ఒక్కరే తన షర్ట్ తీసుకున్నారనమాట. అది కూడా కుర్బానీ ఆయన పేరు మీద కూడా ఇస్తున్నాం అనమాట, ఆయన పేరు మీదే. సో నెక్స్ట్ వీడియో అయితే మీకు మొత్తం పండగ కుర్బానీ ఇంకా ఈ మొత్తం ఆ వీడియోనే వస్తుంది అనమాట. మీకైతే చూడండి, చూసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా నాకు అర్థం కావాలి కదా. సో అందుకని అనమాట. ఇంకా కూర్చున్నాం, ఇంకా అయిపోయింది. ఆయన అయితే ఇంకా అంటే సెట్ చేస్తున్నారు. షర్ట్ని అయితే వేసుకొని కూడా చూపించారు, బాగానే ఉంది మాకైతే. ఇంకా ఆయన సైజు లేవు, ఇంకా అదొక్కటే ఉంది. ఇంకోటి అది నచ్చింది కూడా, ఆ కలర్ ఎప్పుడు అంటే వేసుకున్నా కానీ ఇప్పుడుదైతే తన దగ్గర లేదు ఆ కలర్స్. రాక్ స్టార్ సంథింగ్ ఏదో బ్రాండ్ అనుకుంటా, అది బాగుంది. ఇంకా తీసుకున్నారు, ఇంకా తీసుకొని ఇంకా బయలుదేరిపోయామన్నమాట. మేమైతే ఇంక ఇంటికి వచ్చేసాము. ఆ కాట్ అన్నారు కదా, ఆ కాట్ తీసుకొని కూడా ఇంటికి వచ్చేసాము. అక్కడ ఒక పెద్ద సమస్య వచ్చింది మాకు. ఏంటంటే వర్షం పడుతుందండి, అంత ఎండ అయ్యేసరికి మా ఊర్లో చాలా వర్షం పడిందంట. గాలి, విపరీతమైన గాలి. ఇంటికి వచ్చేసరికి ఇల్లు మొత్తం చదురు ఉంది బయట అయితే. ఇంకా మేము అనుకున్నాం కదా కాట్ వద్దులే, మళ్ళీ ఆ రోజు ఆ వర్షంలో తడిసిపోద్ది అనుకున్నాం. బట్ మేము
మేము వచ్చే టయానికి ఇంకా లేదనమాట వర్షం. సరే తీసుకురండి అని మళ్ళీ చెప్పాము. మళ్ళీ చినుకులు వస్తున్నాయి, మళ్ళీ ఆగిపోతాయి. ఈ విధంగా ఆగుతూ వచ్చాయన్నమాట. ఎట్టకేలకైతే మా మంచం అయితే మా ఇంటికి వచ్చేసింది. అసలు ఎక్కడ వర్షం పడుతుందో ఏంటో అనుకున్నాం. బట్ పర్లేదు, మంచిగానే తీసుకొచ్చారు వర్షం లేకుండా ఉన్నప్పుడే. అట్లా ఇంట్లోకి తీసుకొచ్చారు, వర్షం వచ్చిందనమాట. ఇంకా చూడండి, ఇదేనమాట మేము తీసుకున్న మంచం అయితే. మాకు ఇది వచ్చేసి 21,000 పడింది అనమాట, నో స్టోరేజ్ అని. ఇది మాకు 21 పడ్డది. ఇంకోటి ఏం తీసుకున్నామంటే, మేము దివాన్ మంచానికి మ్యాట్రిక్స్ కూడా తీసుకున్నాము. అది ముందుది ఏంటంటే కొంచెం అంటే కూర్చొని అదిరిపోయింది అనమాట. సో ఇంకో సెంచరీ తీసుకున్నాం. అది వచ్చేసి మాకు 4,500 అలా పడ్డది దివాన్ది. సో దీనికేమో మ్యాట్రిక్స్ మా ఇంట్లో ఉంది కదా, సో అదే యూస్ చేసామన్నమాట. ఇంకా దాని తర్వాత వాళ్ళు తీసుకొచ్చి ఇలా మంచం మొత్తం వేసినందుకు, ఫిట్ చేసినందుకు ఆటో ఛార్జ్ మొత్తం 1,000 అయిందనమాట. అదైతే మా వారు ఏంటంటే కొలుస్తున్నారు, మనకి సరిపోదా మ్యాట్రిక్స్ అనేది అని చూస్తున్నారు. ఎందుకంటే మేము అది ఆన్లైన్లో తెప్పించాం కదా మ్యాట్రిక్స్ అనేది. సో కరెక్ట్గా ఉంటుందా లేదా అని కొంచెం డౌట్గా ఆయన కొలుస్తున్నారు. అయితే సరిపోద్ది అని చెప్తున్నారు అనమాట. నిజంగా అండి, కరెక్ట్గా సరిపోయింది, చాలా మంచిగా సరిపోయింది. సేమ్ ఆ మ్యాట్రిక్స్ మాకు బాగా నచ్చిందనమాట. స్లీప్ హుడ్ ఏదో ఉందండి, నేను మీతో షేర్ చేస్తానులేండి నెక్స్ట్ టైము. నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. సో ఆయన ఏమో కొంచెం సెట్ చేస్తుంటే అక్కడ కొంచెం అది చెక్క అనేది, ప్లేవుడ్ అనేది పైకి వస్తున్నట్లు అనిపించింది. సో అది ఎంత చేసినా ఇంకా రావట్లేదు. కూర్చోవడం అంటే యూస్ చేస్తూ ఉంటే అది పొద్దులేండి అని చెప్పారు ఆయన. సరేలే అనుకొని ఇంకా బాగుందనమాట. మంచం వస్తే ఆ రూమ్కే కల వచ్చింది. రూమ్ చూడడానికి ఫస్ట్ మాకు చిన్నగా అనిపించింది, బట్ మంచం వేసిన తర్వాత చాలా పెద్దగా అనిపించింది రూము అనేది. ఆయన అయితే చాలా పెద్ద, ఈ సరిపోద్ది మొత్తం ఈ సైడ్ మొత్తం అన్నారు. బట్ ఏం లేదు, మంచిగానే ప్లేస్ వచ్చింది మాకైతే. సైడ్ టేబుల్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ వచ్చింది అనమాట. అంటే రూమ్ పెద్దది కదండి, అంటే మ్యాట్రిక్స్ వేస్తున్నాం కాబట్టి అంతగా అర్థమయ్యేది కాదు మాకు. మంచం వేసిన తర్వాత మంచిగా అర్థమైందనమాట. మేము వెయ్యంగా కూడా పక్కన మంచం కూడా పడుతుందన్నమాట, పెద్ద రూమే. సో మ్యాట్రిక్స్ వేసి కింద పడుకున్నప్పుడు మాకు అలా అనిపించింది. కానీ మంచం వేసిన తర్వాత 6x6 మంచం అనమాట. ఇదైతే మంచిగానే సరిపోయింది, బాగుందనమాట. అసలు మంచం రావడం వల్ల కల వచ్చేసింది, బెడ్రూమ్ కనిపించింది నాకైతే. మంచిగా సరిపోయింది. ఇంకా వాళ్ళైతే వర్షం పడుతుంది కదండి, మాకైతే భయం వేసింది ఎక్కడ తడుస్తుందో ఏమో అని చెప్పేసి వాళ్ళు మంచిగానే పట్టా ఉంటుంది కదా, అది కప్పుకొని జాగ్రత్తగా అయితే తీసుకొచ్చారు. సో ఇదన్నమాట ఈరోజుటి వీడియో. మరి నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అని కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు కొంచెం అర్థమవుతుంది అనమాట, మన వీడియోస్ మంచిగా నచ్చుతున్నాయా లేదా అనేది కూడా. సో ఓకే, నెక్స్ట్ మన పండగ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటే ఏ పండగప్పుడు ఏం చేసాము ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తానన్నమాట నెక్స్ట్ వీడియోలో. అంతవరకు ఖుదాహాఫిజ్, బాయ్ ఫ్రెండ్స్.